నిశ్చింత దుఃఖమును కలిగించు స్మృతి లేనిది తల్లి. జరిగిపోయిన విషయములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుట స్మృతి. అట్టి దుఃఖ విషయాలను గురించి ఆలోచించుచుండుట చింత. తల్లికి ఎటువంటి చింత ఉండదు. మానవులకు అనేక చింతలుండును. ధన నష్టము, అనారోగ్యము, బంధువియోగము మొదలైనవి. ఆనందమయి అయిన తల్లికి చింత లేదు. తల్లి చిదానంద స్వరూపిణి. నిరహంకార అమ్మ అహంకారము లేనిది. వేదాంతమునందు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అను 3 శరీరములున్నట్లు చెప్పబడినది. ఈ 3 విధాలైన అహంకారాలు లేనిది తల్లి. నిర్మోహ మోహము లేనిది తల్లి. సంసారాన్ని సత్యముగా భావించి పశుపత్ని సుతాలయములందు ఎడబాటును సహించలేనంత ప్రేమను కలిగి ఉండుట మోహము. దీనివలన భరించలేనంత దుఃఖము కలుగవచ్చును. తన స్వరూపమును తాను మరచి దేహాత్మ భావమును పొందుట జరుగును. ఇటువంటి మోహము లేనిది తల్లి. మోహనాశిని మోహమును నశింపజేయునది తల్లి. బ్రహ్మజ్ఞానమును కలిగించి అభేద బుద్ధిని కలిగించుటచే భక్తుల మోహమును నశింపజేయునది. సమస్తము బ్రహ్మమే అని భావించు వానికి శోకమోహములు దరిజేరవు. నిర్మమ నాది అను మమకారము లేని తల్లి. నేను అని తలంచుట అహంకారము, నాది అని తలంచుట మమకారము. అహంకార మమకారములు లోక సామాన్యములు. వీనికి కారణము భేదబుద్ధి. అద్వైత జ్ఞానము కలిగినచో ఇవి నశించును. ఈ మమత్వము లేనిది తల్లి. మమతాహంత్రి మమకారమును పోగొట్టు తల్లి. భక్తులకు అద్వైత జ్ఞానమును ప్రసాదించి మమకారమును పోగొట్టుటచే తల్లి మమతాహంత్రి. నిష్పాప పాపము లేని తల్లి. దేహాత్మ భావమును అజ్ఞానము కలవానికే పాపపుణ్య సంబంధములగు కర్మబంధము ఏర్పడును. అందువలన ఇట్టి అవిద్యా కారణంగానే జన్మ కలుగును. ఇట్టి దేహదారులకే పాపముండును. తల్లికి దేహ సంబంధమే లేదు. ఆమె అవతారములు కూడా కేవలము ఆమె లీలలు. ఆమెకు పాపమెక్కడిది? కావున ఆమె నిష్పాప. పాపనాశిని భక్తుల యొక్క పాపములను పోగొట్టునది. దేవీ మంత్రమును జపించుట వలన దూది రాశిని అగ్ని ఎట్లు కాల్చివేయునో అట్లు భక్తుని పాపరాశి దహింపబడును. నిష్క్రోధ క్రోధము లేని తల్లి. జగన్మాతకు ద్వేషింపదగిన వాడు లేడు. జగత్తుకంతటికి ఆమె తల్లి. మానవులమైన మనము అల్పజ్ఞుల మగుటచే రాగద్వేషాలు, క్రోధము మొదలైన వాటితో పీకులాడుకుంటాం. అభేదా దర్శనులైన జ్ఞానులకు క్రోధముండదు. జ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతకు క్రోధమెట్లుండును? క్రోధశమని భక్తుల క్రోధమును శాంతింపజేయు తల్లి. పచ్చికుండలో పోసిన నీరు నిలబడనట్లు క్రోధము కలవాడు చేసిన పుణ్యకర్మలు వానికి ఫలము నీయవని ఆపస్తంభుడు తెలిపెను. క్రోధము సమస్త పుణ్యములను నశింపజేయును. నిర్లోభ లోభగుణము లేనిది తల్లి. మిక్కిలి ఔదార్యము కలది. నిజమైన భక్తుడు ఏది కోరినను ప్రసాదించునది తల్లి. భగవద్గీత మాత్రమే కాదు, వేమన కూడా లోభమును మిగుల నీచమైన గుణముగా వర్ణించారు. లోభనాశిని భక్తుల లోభమును నశింపజేయునది తల్లి. కామక్రోధ లోభములను 3 దుర్గుణములు, నరకమునకు 3 ద్వారములని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపినాడు. నిస్సంశయముగా లోభము భక్తుని సద్గుణములను రూపుమాపును. కావున భక్తునిలోని లోభగుణమును తల్లి రూపుమాపును. నిస్సంశయ సంశయములు లేని తల్లి. సంశయము కలుగుటకు కారణము అజ్ఞానము. జ్ఞానికి సంశయము ఉండదు. సాక్షాత్ జ్ఞాన స్వరూపిణి అయిన తల్లికి సంశయములు ఉండవు. అందువలన ఆమె నిస్సంశయ. సంశయజ్ఞి భక్తుని సంశయాలను పోగొట్టునది. తత్వానుభూతి కలిగిన వానికి సర్వ సంశయములు ఛేదింపబడునని వేదవాక్కు. భక్తునికి సాధన దశలోనే సంశయాలను తొలగించునది జగన్మాత. నిర్భవ నిర్భవ అనగా జననము లేనిది. అమ్మే పరమేశ్వరి. కావున పుట్టుక లేనిది, ఆది లేనిది. భవము అనగా సంసారము. సంసార జంజాటము లేని తల్లి. భవనాశిని భవము అనగా సంసారమని అర్థము కలదు. భవనాశిని అనగా సంసార భయమును తొలగించునది అనగా సంసారమును తొలగించునదని అర్థం. కూర్మ పురాణమునందు, దేవి భాగవతమునందు దేవి భక్తుని సంసార సముద్రము నుండి తరింపజేయునని కలదు. దేవి భవనాశిని అనెడి నదీ స్వరూపురాలని కూడా చెప్పుకొనవచ్చును.